50 70 పెట్టారు. ప్రచారం ఎక్కువ చేసుకోవడం వేరు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం వేరు. అది లేకపోవడం వల్ల అది సాధారణ ప్రజలందరూ అందుకోలేదు కదా. అది ఇప్పుడు కూడా ఎంతమంది 200 ఇంకో 90 పెడతారట. ఒక్కో దాంట్లో 350 మందికి ఓ పూటకి పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం. అది లిమిటెడ్ పర్సన్సే కదా అది. బట్ అది మంచి సంస్కరణ, గుర్తుపెట్టుకోవాలి బాబు గారు. జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు అనేటటువంటి వీళ్ళు ఊహించాల. అది జనంలో పేరెళ్ళేటప్పటికి దాన్ని చెడగొట్టడానికి వీళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ వాడి చెడగొట్టారు. ప్రచారం చేయగలిగారు. దానికి తప్పు అన్నప్పుడు నువ్వు ఆల్టర్నేటివ్ అద్భుతం చూపించాలి. సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీరు బ్యాంక్కి వెళ్ళారనుకోండి, ఆ ఫామ్ పూర్తి చేయడానికి ఇవాళకి కూడా ఎడ్యుకేటెడ్కి 100కి 80 మందికి కుదరదు. అడుగుతాం. ఎవరిని అడుగుతామో తెలుసా? 10th క్లాస్ పాస్ అయ్యి అక్కడ ప్యూన్ ఉద్యోగం చేసి అతన్ని అడుగుతాం, ఇక్కడేం రాయాలి. అక్కడ ఇంగ్లీష్లో ఉంటది కానీ డౌట్ మనకి ఆ కన్ఫ్యూజన్ ఉంటది ఎడ్యుకేటెడ్ కూడా. ఇది సహజ సిద్ధమైన గుణం మనిషికి. బ్యాంక్ అప్లికేషన్ పూర్తి చేయడమే. అలాగే మనం ఏది పూర్తి చేసేటప్పుడైనా, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడైనా సరే గబక్కన రాసి అవతల పడేయలేము మనం అప్లికేషన్. ఇది ఎడ్యుకేటెడ్ కూడా అట్లాంటిది. దేశంలోనే నిరక్షరాస్యత ఎక్కువ ఉన్న రాష్ట్రం మంది. దేశంలో హైయెస్ట్ నిరక్షరాస్యులు ఆంధ్రులు. అక్షరాస్యత